యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. ఖచ్చితమైన లక్ష్యాలతో ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టిన భారత్ త్వరగా దాన్ని ముగించిందని తెలిపారు. ప్రపంచంలో 2 యుద్ధాలు కొన్నేళ్లుగా కొనసాగుతున్న విషయాన్ని ఐఏఎఫ్ చీఫ్ గుర్తు చేశారు. త్రివిధ దళాల సమిష్టి చర్యకు ఆపరేషన్ సింధూర్ ప్రతిబింబమని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. భవిష్యత్తు భద్రతా సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొనేందుకు రక్షణ రంగంలో స్వావలంబన ముఖ్యమని స్పష్టం చేశారు. సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ కోసం త్రివిధ దళాలు పనిచేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలను నేలకూల్చినట్లు వెల్లడించారు. భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్లోని రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రన్వేలు, హ్యాంగర్లు ధ్వంసమైనట్లు వివరించారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టామని, భారత్ సత్తా ఏంటో ప్రపంచం చూసిందని తెలిపారు. రష్యా నుంచి S-400 గగనతల రక్షణ వ్యవస్థలను మరిన్ని కొనుగోలు చేయనున్నారా అనే ప్రశ్నకు ఐఏఎఫ్ చీఫ్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే S-400 మెరుగ్గా పనిచేసిందని తెలిపారు. తమ పోరాట సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి రోడ్ మ్యాప్ 2047ను భారత వాయుసేన రూపొందించిందని చెప్పారు.